గర్వ్ వాపసి అన్నట్టుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. సరే, తెలంగాణ సెంటిమెంట్ ద్వారా కేసీఆర్ గారి యొక్క ఆశయాలకు మీరు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో ఒక 10 ఏళ్ళు అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు నల్గొండ వాసిగా. సో చాలా అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు మీ యొక్క పాత్రను పోషించారు. సో ఏంటి సడన్గా ఈ పార్టీని వేయడం అనే అంశం తెరపైకి వచ్చేసరికి అంతా కూడా కాస్త గందరగోళం పరిస్థితి కనపడతా ఉంది. రవి గారు, గందరగోళం ఏం లేదు. నిజంగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను గత 10 ఏళ్ల నుంచి పార్టీలో ఒక సిన్సియర్, ఒక వారియర్ లాగా, ఒక వర్కర్ లాగా పనిచేసినని మీరు గుర్తించినందుకు నిజంగా మీరే కాకుండా నేను ఎక్కడైతే కాంటాక్ట్ చేసినానో 2014లో ఇబ్రాహీంపట్నంలో, ఈరోజు కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన అప్పుడు ఆ పరిస్థితుల వల్ల ఆయన గెలవలేకపోయిండు. కానీ తదనంతరం 2018లో ఒకవేళ పార్టీ టికెట్ ఇచ్చుంటే మన అప్పుడు ఎమ్మెల్యే గారు 300 ఓట్లతోటే గెలిచాడు. అదే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చుంటే 30,000 తోటి గెలిచని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. మొన్న ఎలక్షన్లో కూడా నాకు ఇచ్చుంటే డెఫినెట్గా గెలిచడం వాళ్ళు అంటారు. నేను అనుడు అది అని కాదు. అంటే ఆయన అంత ప్రేమ అనేది నేను అక్కడ కాంటాక్ట్ చేసి ఓడిపోయినా కూడా ఆ ప్రేమ అనేది నా మీద ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ నా ఓన్ కాన్స్టిట్యున్సీ, నా నేటివ్ డిస్టిక్ నల్గొండ. సో అక్కడ కూడా నేను ఈ ఎలక్షన్లో 2023 జనరల్ ఎలక్షన్లో నేను అక్కడి నుంచి అట్లీస్ట్ నా ఓన్ డిస్టిక్ నుంచి కూడా ఇవ్వని నేను అడిగాను. నేను అక్కడి నుంచి ఇచ్చినా కూడా ఈరోజు అంటే ఇంత ప్రభంజనము కాంగ్రెస్కి వచ్చిందాన్ని కూడా ఎంతో కొంత నేను ఆపేవాడిని అని చెప్పి మీరు అడిగి తెలుసుకోండి. మీరు నేను చెప్పుడు అనేది నేను చెప్తే అది అతిశయోక్తి అవుతుంది, గొప్ప అవుతుంది. బట్ వాళ్ళకు కూడా ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో నాయకులకు, మా అధినేతకు కూడా అది ఆయన తెలుసుకుంటే, ఇంటెలిజెన్స్ ద్వారాను లేకుంటే ఆయనకున్న లీడర్స్ ద్వారా తెలుసుకుంటే ఆయన తెలుస్తుంది. కాబట్టి అంటే ఎక్కడైతే మేము ఇంత సిన్సియర్గా పార్టీ కోసము, ప్రజల కోసము, అంటే ఇప్పుడు ఒక నాయకుడు అనేటోడు పదవి అనేది ఓకే తప్పక పదవి రావాలని ఆశిస్తాడు. రెండవది పదవే కాకుండా ప్రజలకు తను చేయాల. నాయకుడంటే ప్రజలకు ప్రభుత్వం యొక్క ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, ఏవైతే వారికి వచ్చే అలాంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు చేరాలా, వీధ వాళ్ళకి చేరాలా. అలాంటి చేర్పించేవాడే నాయకుడు. అలాంటి కార్యక్రమాలలో లేని వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. ప్లాట్ల బిజినెస్, కాంట్రాక్ట్స్, ఇంకేదో గోల్మాల్ వ్యాపారం అలాంటి చేసే వాళ్లకు ప్రాముఖ్యత ఉండి నిజంగా సిన్సియర్గా పార్టీకి పనిచేసే వాళ్ళకు ప్రాముఖ్యత తగ్గిపోవటం వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈ విధమైన రిజల్ట్ వచ్చిందని నేను భావిస్తాను.